రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. నేటి ఆధునిక యుగంలో రైతులు కేవలం సాంప్రదాయ ఉద్యాన పంటలకే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే పంటల్ని వాణిజ్యపరంగా సేద్యం చేసే దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అదే కోవలో విభిన్నంగా రైతాంగానికి సేద్య కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న రైతు నేస్తంకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: నువ్వులలో అధిక దిగుబడికి సూచనలు, భూసార పరీక్షల ఆవశ్యకత, విధానం, చెరుకులో బెట్ట యాజమాన్యం, వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తికి సూచనలు. మన రాష్ట్రంలో విస్తారంగా సాగు చేయు నూనె గింజల పంటలలో నువ్వుల పంట ఒకటి. మన రాష్ట్రంలో నువ్వుల పంటను పండించుటకు అన్ని ప్రాంతాలు అనువుగా ఉంటాయి. నువ్వుల సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగులో తగిన మెళకువలను పాటించినప్పుడే నువ్వు సాగు లాభదాయకంగా ఉంటుంది. నువ్వుల సాగులో అధిక దిగుబడులకు తీసుకోవాల్సిన శాస్త్రీయ మెళకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50,000 టన్నుల దిగుబడినిస్తోంది. నువ్వుల్లో 46 నుండి 55% నూనె, 20 నుండి 25% ప్రోటీన్లు ఉండటమే కాకుండా విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. నువ్వుల నూనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నందున అనేక మంది రైతులు నువ్వుల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. నువ్వులు సాగు చేసే రైతులు ఆశించిన అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ, కలుపు, యాజమాన్య పద్ధతులపైన సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు సాగుకు మురుగునీరు నిలవని, తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. మొదటగా నేలను 2 నుండి 4 సార్లు మెత్తగా దున్నుకోవాలి. ఎకరాకు సుమారుగా 24 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ విత్తనానికి 3 ఇంతల ఇసుకను కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసి విత్తటం మంచిది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడమ ఉండేలా విత్తనాన్ని విత్తుకోవాలి. గౌరీ, మాధవి, యలమంచిలి 11, రాజేశ్వరి వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్లో వాకిలి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకుని కలియ దున్నాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి పంట దిగుబడి పెరుగుతుంది. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. అదేవిధంగా పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశలో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుండి 40 రోజులు, 65 నుండి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు పంటలు కలుపు నివారణకు గాను విత్తే ముందు పూక్లోరాలిన్ ఎకరాకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి కలియ దున్నాలి. లేదా పెండిమిథాలిన్ లేదా అలాక్లోర్ ఎకరాకు 1 లీటర్ చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయటం ద్వారా కలుపును నివారించవచ్చు. ఈ విధంగా నువ్వు సాగు చేసే రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయన ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతుంటాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు చేయకుండా నేల సారవంతాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. భూసార పరీక్షల ఆవశ్యకత, విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందటానికి రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలు, విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి వివిధ రూపాల్లో నిస్సారవంతంగా తయారవుతోంది. స్థిరమైన వ్యవసాయోత్పత్తులు పొందటానికి భూసార పరీక్షలు చేయించి నేల గుణగణాలు, పోషకాల లభ్యతను అనుసరించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. నేలలు వాటిలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన ఎరువుల్లోని పోషకాలను మొక్కకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చు చేయకుండా నేల సారవంతాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులు పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 నుంచి 3 సంవత్సరాలకొకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మట్టి నమూనాను సేకరించటం. భూమి భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు పొలం ప్రతిబింబించేదిగా ఉండటానికి శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించాలి. భూమి యొక్క రంగు, ఎత్తు, వాలు మరియు చౌడు స్వభావాలను దృష్టిలో ఉంచుకొని భూమిని వివిధ భాగాలుగా విభజించుకోవాలి. పొలంలో వంకర టింకరగా తిరుగుతూ నమూనాను సేకరించాల్సిన ప్రదేశాల్లో కర్రలతో గుర్తులు పెట్టుకోవాలి. ఎకరాకు 10 నుండి 12 ప్రదేశాల్లో మట్టిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మట్టి నమూనాను శాస్త్రీయంగా సేకరించి భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే సరైన ఫలితం రావటానికి వీలుంటుంది. మట్టి నమూనా తీసే ప్రతి చోట ముందుగా పైపొరను గీకి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాలి. తర్వాత వి ఆకారంలో అడుగులోతు వరకు గుంత తీయాలి. వేయాల్సిన పంటను బట్టి గుంతలోతును నిర్ధారించాలి. గుంతలోతు వార్షిక పంటలకు ఒక రకంగానూ, పండ్ల తోటలకు మరో రకంగానూ ఉంటుంది. ఇలా తీసిన గోతి నుంచి ఒక ప్రక్కగా పైనుంచి కింది వరకు, అంటే అంచు నుంచి మట్టి తీసివేయాలి. వేయాల్సిన పంట వేరు వ్యవస్థ వ్యాప్తిని బట్టి నమూనా సేకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాలను మనం విశ్లేషించి ఏ స్థితిలో పోషకాల లభ్యత ఉన్నది, పైపాటుగా ఎంత అందించాలి అన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో 10 నుండి 12 చోట్ల 1 ఎకరాకు మట్టి నమూనాను ప్లాస్టిక్ బకెట్లో సేకరించి దానిని ఒక పాలిథీన్ కవర్పై పోయాలి. రాళ్ళు, చెత్త చెదారం లేకుండా బాగా కలపాలి. 1/2 కిలో మట్టి వచ్చే వరకు క్వార్టరింగ్ చేయాలి. దీనికోసం వృత్తాకారంగా మలిచి 4 భాగాలుగా చేయాలి. ఎదురెదురుగా ఉన్న మట్టి భాగాలు తీసుకొని మిగిలినవి తొలగించాలి. తీసుకున్న మట్టి భాగాలను మళ్ళీ కలిపి క్వార్టరింగ్ చేయాలి. ఈ విధంగా 2 నుంచి 4 సార్లు చేసి 1/2 కేజీ మట్టి వచ్చే వరకు చూసుకోవాలి. మనం తీసుకునే నమూనా పొలం మొత్తాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. దీనికోసం అత్యంత జాగ్రత్తగా నమూనా సేకరించి భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే భూసార పరీక్ష ఆధారిత సిఫారసులు విజయవంతమవుతాయి. క్వార్టరింగ్ పద్ధతి ద్వారా సేకరించిన 1/2 కిలో మట్టితో పాటు పొలానికి సంబంధించిన సమాచారమంతా, అంటే రైతు పేరు, చిరునామా, పొలం సర్వే నంబర్, పొలం విస్తీర్ణం, నేల యొక్క ప్రత్యేక పరిస్థితులు, నమూనా లోతు, నమూనా సేకరించిన తేదీ, ముందుగా 3 సీజన్లలో వేసిన పంటలు, రాబోయే కాలంలో వేయాలనుకుంటున్న పంటలు మొదలైన వివరాలు సరైన పద్ధతిలో ప్లాస్టిక్ కవర్తో పాటు గుడ్డ సంచిలో ఉంచి భూసార పరీక్ష కేంద్రానికి రైతులు నేరుగా కానీ వ్యవసాయ అధికారి ద్వారా కానీ పంపించాలి. భూసార పరీక్షా కేంద్రాల్లో నిపుణులు శాస్త్రీయ పద్ధతుల్లో నేల భౌతిక, రసాయనిక లక్షణాలను వివిధ పద్ధతుల్లో విశ్లేషించి భూసార పరీక్షా ఫలితాలను కార్డు రూపంలో తెలియజేస్తారు. ఈ కార్డులో రైతు నేలకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచి ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. మట్టి నమూనాలు సేకరించేటప్పుడు రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టి నమూనాలను చెట్ల కింద ఆకులు విపరీతంగా ఉన్న చోట సేకరించరాదు. గట్ల దగ్గరలో మట్టిని తీసుకోరాదు. ఎరువు కుప్పలుగా వేసి ఉంచిన ప్రదేశాల్లో మట్టిని సేకరించరాదు. ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు ప్రదేశంలో మట్టిని సేకరించరాదు. పొలంలో రహదారులపైన మట్టిని సేకరించకూడదు. నమూనాలను పంపేటప్పుడు చౌడు లక్షణాలున్న మట్టిని విడిగా పంపించాలి. పంట కాలువల దగ్గర దున్నిన పొలాల్లో మట్టిని సేకరించకూడదు.
మట్టి నమూనాలను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఉదాహరణకు చేల గట్ల వద్ద కానీ, కాలువలలో కానీ, కాలి బాటల వద్ద కానీ నమూనాలను తీయకూడదు. అట్లాగే ఈ రసాయనిక ఎరువులు వేసిన చోట, సేంద్రియ ఎరువులు వేసిన చోట నమూనాను తీయకూడదు. చౌడు భూముల్లో ఉన్నట్టయితే వాటిని విడివిడిగా ఒక 6 అంగుళాల వరకు లోతు వరకు ఒక నమూనాను, 6 అంగుళాల నుంచి 1 అడుగు వరకు ఒక నమూనాను తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా ధాన్య పంటలకు, ఈ నూనె గింజలకు, పప్పు గింజలకు ఒక 6 అంగుళాల వరకు లోతు ఉన్న మట్టి సరిపోతుంది. అట్లా కాక దీర్ఘకాలిక పంటలైన ముఖ్యంగా మామిడి, బత్తాయి, ఈ నారింజ, సపోటా, ద్రాక్ష ఇటువంటి పండ్ల తోటలకు నమూనాలు సేకరించవలసి వచ్చినప్పుడు ప్రతి అడుగుకి 1 చొప్పున 3 అడుగుల వరకు ఈ మట్టి నమూనాను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఆరుతడి పంటలు కానీ, ఈ మెట్ట పంటల్లో ఒకవేళ మెట్ట పంటలు వేసిన చోట్ల నమూనాను తీసుకోదలుచుకున్నప్పుడు వరుసల మధ్య నమూనాలను తీసుకోవాలి. ఇదివరకు రసాయనిక ఎరువులను వాడిన కవర్లు కానీ, ఈ సంచులు కానీ నమూనాలను తీసుకోవడానికి ఉపయోగించరాదు. అట్లా తీసుకున్న ఎడల ఫలితాల విశ్లేషణ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్త తీసుకుని భూసార పరీక్షలు చేసుకుని వాటి ద్వారా తగిన రసాయనిక ఎరువుల మోతాదులు సిఫారసు పొంది అధిక దిగుబడులు పొందగలరు. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని పొలంలో మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణకు పంపి విశ్లేషకుల ద్వారా పొందిన భూసార పరీక్ష కార్డులతో అవసరమైన ఎరువులను సకాలంలో వేసుకొని నేల సారవంతాన్ని, పంట దిగుబడిని పెంచుకోవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. చెరుకు పంటను పంచదార, బెల్లం తయారీకి, ఖండసరి, మొలాసిస్ కోసం విరివిగా సాగు చేస్తున్నారు. తమ ప్రాంతాలకు, పరిస్థితులకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను సాధించవచ్చు. కాబట్టి చెరుకు పంట సాగు చేయు రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి బెట్ట సమయంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన శాస్త్రీయ పద్ధతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చెరకు సుమారు 5.6 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 160 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. అధిక చెరకు దిగుబడి, రసంలో ఎక్కువ పంచదార పొందడానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే 6 అంశాలు ప్రభావితం చేస్తాయి. చెరకు సాగు చేసే రైతులు సాగునీరు సరిపడా లేనప్పుడు బెట్ట సమయంలో చేపట్టాల్సిన ప్రత్యేక పద్ధతులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో నాటిన తోటలకు ఎకరాకు 100 కిలోల యూరియాను 3 నెలల లోపు 2 సమభాగాలుగా వేసుకోవాలి. మొదటి విడత నత్రజనితో పాటు ఎకరాకు 48 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. జీవతడి ఇచ్చిన తర్వాత 1 తడి ఇచ్చేందుకు మాత్రమే నీరు ఉంటే, జీవతడి పెట్టిన 30వ రోజున అదేవిధంగా 2 సార్లు తడి పెట్టేందుకు నీరు ఉంటే, జీవతడి ఇచ్చిన 20, 60వ రోజున నీటి తడి ఇవ్వాలి. అదేవిధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అనగా బెట్ట సమయంలో 25 గ్రాముల యూరియాను 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల చెరకు పంట నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉండి పైరు ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా ఆలస్యంగా చెరకును నరికే తోటలకు ఆఖరి వర్షాల్లో 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి వర్షాకాలం తర్వాత ముదిరిన, ఎండిపోయిన ఆకులను తెంచి ఆ చెరకు చెత్తను భూమి మీద కప్పుకోవటం వల్ల తేమను పెంపొందించుకోవచ్చు.
ఈ విధంగా చెరకును సాగు చేసే రైతులు బెట్ట సమయంలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతుల ద్వారా చెరకు సాగును చేపట్టినట్లయితే రైతులు ఆశించిన అధిక దిగుబడులను సాధించవచ్చు. రైతు నేస్తం. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తం. రైతు నేస్తం. దేశవ్యాప్తంగా పాలకు రోజురోజుకు మార్కెట్లో పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని సన్న, చిన్నకారు రైతులు, నిరుద్యోగ గ్రామీణ యువత పశుపోషణపై ఆసక్తి చూపిస్తున్నారు. పశుపోషణ లాభదాయకంగా ఉండాలంటే రైతులు మేలైన పాడి పశువులను ఎంపిక చేసుకుని వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో తగిన మెళకువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తికి చేపట్టాల్సిన సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాల ధర నిర్ణయించబడుతుంది. కాబట్టి పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండటం సాధారణం. అయితే వేసవి కాలంలో పశు గోశాల లభ్యత తక్కువగా ఉండటం, ఎండ వేడిమి, అధిక ఉష్ణోగ్రతల వలన పాడి పశువులు సరిగా మేత తీసుకోకపోవటం వల్ల పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురి కావటం వలన పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్న శాతం కూడా తగ్గుతుంది. కాబట్టి పాడి పశువులు అనారోగ్యానికి గురి కాకుండా వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాతావరణంలో మార్పుల వలన, ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వలన కూడా పాల దిగుబడి తగ్గుతుంది. కాబట్టి పాడి పశువులను ముఖ్యంగా ఉదయం పూట 10 గంటలలోపు మాత్రమే బయట మేతకు పంపాలి. మధ్యాహ్నం పూట ఎండ వేడిమి, ఉష్ణోగ్రత ఉండటం వల్ల పశువులను పాకలోనే ఉంచి కావలసినంత మేత, పరిశుభ్రమైన నీటిని తాగడానికి అందుబాటులో ఉంచాలి. పశువుల షెడ్లలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి షెడ్లపైన వరిగడ్డిని కప్పాలి. అదేవిధంగా ఈ పాకల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచటం వలన పాకల్లో ఉష్ణోగ్రతను తగ్గించి పశువులు వడదెబ్బకు గురి కాకుండా ఆశించిన పాల దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా పశువుల పాకలను గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించి పాడి పశువులకు అనుకూలంగా ఉండేటట్లు గృహ వసతిని కల్పించాలి. పాకలలో పైభాగాన నీటి పైపులను అమర్చి షవర్ల ద్వారా నీటి బిందువులు వాటి శరీరంపై పడేటట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే పశువులు అసౌకర్యానికి గురి కాకుండా వడదెబ్బ బారి నుండి కాపాడుకోవచ్చు. పశువులకు ప్రతిరోజు తగు మోతాదులో పచ్చిమేత, దానాను అందించడం ద్వారా వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తిని పొందవచ్చు. వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తికి చేపట్టాల్సిన సూచనల గురించి శాస్త్రవేత్త మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా పాడి పశువులు ఏమవుతుందంటే డిహైడ్రేషన్ కాకుండా, ఎక్కువ వేడికి డిహైడ్రేషన్ కాకుండా పశువు గ్రాసము అంటే ముఖ్యంగా బాగా తేమ ఉండేటి, తేమ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి లూసన్, మొక్కజొన్న వేసినట్లయితే పాల దిగుబడి ఏమాత్రము తగ్గదు, అదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది. అందులో లూసన్లో ఏముంటుందంటే విటమిన్ ఏ ఉంటుంది. అది మంచి పశువుకు ఎదకొచ్చే అవకాశాలు ఉంటాయి ఎండాకాలంలో కూడా. తర్వాత వేరే రోగాలు రాకుండా ఇది ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న కూడా ఒకటే కోత వస్తుంది, కానీ మంచి చాలా సక్యులెంట్ ఆఫ్రికన్ టాల్ అని చాలా హైట్ పెరుగుతుంది. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 80% ఆఫ్ ది వాటర్ కంటెంట్ ఉంటుంది. దాంతో పశువు డిహైడ్రేషన్ కాదు, పాల దిగుబడి ఏమాత్రం తగ్గదు. ఒక వడదెబ్బ లక్షణాలు ఎట్లుంటాయి అంటే పూర్తి డిహైడ్రేషన్ అవుతుంది, మూత్రం బంద్ అయిపోతుంది, కంప్లీట్గా పశువు మూత్రం బంద్ అయిపోతుంది, బాగా ఎగపోస్తుంటుంది, ప్రొఫ్యూజ్ సలైవేషన్ అంటే నోటి పంటి సొంగగారుతుంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే దానికి బాగా దాని మీద చల్లని నీళ్లు పోస్తుండాలి. తర్వాత దాన్ని చల్లని ప్రదేశానికి తీసుకుపోతుండాలి. ఏవిలు, తర్వాత డిఎన్ఎస్ సరిపోను అందుబాటులో ఉన్నటువంటి డిఎన్ఎస్, డెక్స్ట్రోజ్, సోడియం క్లోరైడ్ అని ఇంజెక్షన్ ఇవి ఉంటాయి. గ్లూకోజ్లో డ్రిప్స్ పెట్టినట్టయితే మనకు తొందరగా రికవర్ అవుతుంది. ఎనిమల్ ఇమ్మీడియట్గా నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను.
ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తంపై మీ సలహాలు, సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్